నమస్తే, నా పేరు సుమలత. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. పరమ సముద్రం వద్ద కృష్ణమ్మకు జలహారతి, ప్రతి చెరువుకు నీళ్లిచ్చే బాధ్యత నాది చంద్రబాబు. కనీసం రైతుకు యూరియా కూడా ఇవ్వలేని విజనరీ చంద్రబాబు మండిపడ్డ కాకాని గోవర్ధన్ రెడ్డి. రౌడీలు గుండాలకు భయపడే తత్వం నాది కాదు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. గత ప్రభుత్వంపై చేసిన దుష్ప్రచారానికి క్షమాపణలు చెప్పాలి అమర్నాథ్ డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, రాయలసీమను రతనాలసీమగా చేసే బాధ్యత తనదని ముందే చెప్పానని సీఎం చంద్రబాబు అన్నారు. 2014-2019 మధ్య కాలంలో రాయలసీమ ప్రాజెక్టు కోసం 12,500 కోట్లు ఖర్చు పెట్టినట్లుగా చెప్పారు. కానీ వైకాపా పాలనలో కేవలం 2,000 కోట్లు ఖర్చు పెట్టారని విమర్శించారు. కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పరమ సముద్రం వద్ద కృష్ణమ్మకు జలహారతిచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. నేను 2016లో అసెంబ్లీలో ఒక విషయం మాట్లాడాను. అది ఒక్కసారి మీరు చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. ఎవరు మోసం చేస్తారు, ఎవరు ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తారని ఒక ఆలోచన, ఒక ఐడియా వస్తుంది. ముందు ఆ వీడియో ఏమంటాను. దిగిపోయింది పని, మీతో ఆగదు. నీళ్లు వస్తాయి, మీతో ఆగదు. శ్రీశైలం నుంచి నీళ్లు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు పోతాయి. అంద్రేనివాకు నీళ్లు వస్తాయి, గాలేరు నగరికి వస్తాయి. పలమనేరు ఎమ్మెల్యే ఉన్నాడు, పలమనేరుకు నీళ్లు వస్తాయి. పొంగునూరుకు వస్తాయి. మదనపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు, మదనపల్లికి వస్తాయి. మీ లీడర్ అపోజ్ చేసినా మీకు నీళ్లు వచ్చి తీరుతాయి. అదే విషయం నేను అక్కడ చెప్తాను పబ్లిక్ కి. వీళ్ళ లీడర్ ఒప్పుకోలేదు, వీళ్ళ ఎమ్మెల్యేలు ఒప్పుకోలేదు. నీళ్లు మాత్రం తెచ్చాను, తెస్తానని చెప్పి మళ్ళా ఒకసారి చెప్తా, 100 సార్లు చెప్తా. అదే జరుగుతుంది రేపు. వాయిల్పాడు ఎమ్మెల్యే ఉన్నాడు, మీ ఊర్లో కూడా నీళ్లు వస్తాయి, తీసుకొస్తా. ఆగే పరిస్థితి లేదు. మీ లీడర్ అడ్డం పడినా ఆగదు. మీ లీడర్ అడ్డం పడితే పులివెందులు కూడా నీళ్లు తీసుకెళ్తా. అడ్డంగా పడుతున్న నీళ్లు ఇస్తా. వదిలిపెట్టే సమస్య ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. మీరు అంత ఈజీగా తీసుకోవద్దండి ప్రజా జీవితాన్ని. ఈ సందర్భం కూడా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాక్ట్ గా 9-10 సంవత్సరాల కంటే ముందు రాయలసీమకు నీళ్లు ఇవ్వాలి, నీళ్లు లేవు. పోలవరం ప్రాజెక్టు ప్రారంభించాం. పోలవరం పూర్తి కావాలంటే 5-6 సంవత్సరాలు అవుతుంది. స్పీడ్ గా చేసిన ఇప్పుడైతే 10-15 సంవత్సరాలు వెనుకబడిపోయింది. అప్పుడు నాకు ఆలోచన, కాలువలు ఉన్నాయి, నీళ్లు గోదావరిలో పోతున్నాయి, పట్టసీమ గాని లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే ఆ నీళ్లన్నీ కాలువలో వేయగలిగితే ఇమ్మీడియట్ గా కృష్ణా ఆయకట్టుకు వస్తుంది. కృష్ణా ఆయకట్టులో వాడే 120 టీఎంసీ నీళ్లు శ్రీశైలంలో పెట్టి అక్కడి నుంచి రాయలసీమకు అంద్రి, నీవా, నగిరి, గాలేరు ఈ కాలువల దగ్గర తీసుకొస్తే రాయలసీమను సస్యశ్యామలం చేయించనే ఉద్దేశం, ఆలోచన నాది. నేను ఆ ప్రాజెక్ట్ ని ప్రారంభిస్తే అసెంబ్లీలో అడ్డుపడ్డారు, అజ్ఞానంగా ప్రవర్తించారు. ఆ సందర్భంలో నేను చెప్పిన మాటలు ఆ సందర్భంగా చెప్పాను. 2014లో మనం ఖర్చు పెట్టాం. 19లో ఉండుంటే 80% కుప్పం పనులన్నీ పూర్తయినాయి. 20% పూర్తి చేయలేక మళ్లీ 6 సంవత్సరాలైంది. ఈ రోజు 100 రోజుల కార్యక్రమం ఇచ్చాను. 3,850 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాను. 3,850 క్యూసెక్స్ నీళ్లు తీసుకొచ్చి పరమ సముద్రం ఈ రోజు ఒక నిజమైన సముద్రం మారే కనపడుతుందంటే అది మనం చేసిన పని. కూటమి సర్కార్ ఏర్పడినప్పటి నుంచి సీఎం చంద్రబాబు వ్యవసాయాన్ని పూర్తిగా గాలికి వదిలేశారని, రైతు సమస్యలను పట్టించుకునే నాదుడే లేకుండా పోయారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కనీసం రైతులకు సరిపడినంత యూరియాని కూడా అందించలేదని, అసమర్థ పాలనను చంద్రబాబు కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీద హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయనేటువంటి దాని మీద 2 విషయాలు కూడా ఈరోజు మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో ఈ పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఈరోజు రాష్ట్రానికి సంబంధించి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా వ్యవసాయ రంగం పూర్తిగా తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోవడం జరిగింది. ఒక పక్క పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర లేక, కనీసం రైతులకి వ్యవసాయం సాగు చేసుకోవడానికి యూరియా లాంటివి అందించలేక, రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా రైతులను ఒక పక్క మోసగిస్తూ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అనేక రకాలుగా ఈరోజు రైతుల్ని హింసించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకసారి ఆలోచన చేస్తూ ఉంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అనేటువంటిది ఉందా, పని చేస్తుందా, ఎవరి అవసరాల కోసం ఎటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తుంది అనేటువంటిది ఆలోచన చేస్తే దాదాపుగా ఏదో కొన్నిటికి మాత్రమే లోబడి పనిచేస్తుంది తప్ప ప్రజలు కానీ రైతులకు సంబంధించి కానీ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పనిచేసేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా విన్నాం మనం అనేక సందర్భాల్లో, నాది చాలా పెద్ద విజనరీ, నేను చాలా పెద్ద విజన్ కలిగినటువంటి వాడిని అని చెప్పి నేను అడిగేది, చంద్రబాబు నాయుడు విజన్ అనేటువంటిది కనీసం రైతులకు యూరియా ఇవ్వలేనటువంటి నీ విజనరీ, నీ విజన్ దేనికి పనికొస్తుంది ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపుగా 65% మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటే ఈరోజు వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంటే దాని గురించి సమీక్షించేటువంటి సమయం లేకుండా ఒక పనికిమాలినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి వ్యవసాయ శాఖ మంత్రిని చేసి నిద్రలేస్తే ఏ విధంగా కమిషన్లు దండుకోవాలని చెప్పి అధికారులను పురమాయించుకొని మీరు దళారీలుగా వ్యవహరించండి అని చెప్పేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆ స్థానంలో కూర్చోబెట్టి రైతులకు ద్రోహం చేస్తున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు ఎక్కడ రైతులకు న్యాయం చేయాలి, రైతులకు అండగా నిలవాలన్నటువంటి ఆలోచన కనీసం లేకుండా పోయింది. నిద్ర లేచినప్పటి నుంచి రైతు ప్రయోజనాల గురించి ఆలోచన చేసేటువంటి సమయము, తీరిక, ఓపిక లేదు. ఏ విధంగా తుది శ్వాస వరకు ప్రజల కోసం పనిచేస్తారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ అన్నారు. వైకాపా సోషల్ మీడియా బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదన్నారు. రూరల్ ఎమ్మెల్యేను లేపేస్తే డబ్బే డబ్బు అంటూ నెల్లూరుకు చెందిన కొందరు రౌడీ షీటర్లు మాట్లాడుతున్న ఓ వీడియో శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. ఈ వీడియో 3 రోజుల ముందే జిల్లా ఎస్పీ గారు మా నోటీసులో ఉందని ప్రకటించారు. కాబట్టి కనీసం నాకు పోలీస్ శాఖ దృష్టికి వచ్చిన వెంటనే ఈ విధంగా వచ్చింది, ఒక వీడియో మా నోటీసులో ఉంది, విచారిస్తున్నాం, మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త చర్యలు తీసుకోండి అని జిల్లా ఎస్పీ గారు చెప్పి ఉంటే బాగుండేదని జనాంతికంగా మాట్లాడారు. వీడియోలో రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అన్నారు కదా, ఆ డబ్బు వారికి ఎవరిస్తామని చెప్పారు. డబ్బు వస్తుందంటే ఆ డబ్బు ఎవరిస్తామని చెప్పారు. ఇది పోలీసు విచారణలో. కానీ ఈ వీడియో ఒక పక్క అన్ని ఛానల్స్ లో వస్తూ ఉంటే నేనెక్కడ ఒక మాట కూడా దీనికి కారణం ఎవరోని నేను మాట్లాడక ముందే గుమ్మడికాయల దొంగ ఎవరో అంటే భుజాలు తౌడుకున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా, రోత పత్రిక సాక్షి, రోత మీడియా సాక్షి టీవీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దీని మీద పెద్ద ఎత్తున దుర్మార్గంగా అభండాలు సృష్టిస్తూ కనీసం బాధితుడు అయినటువంటి నేను పలాని వాళ్ళు కారణం చెప్పకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నట్టు మీరెందుకయ్యా భుజాలు తడుకుంటున్నారు? ఆ వీడియో రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలు, వేధింపులు, అరాచకాల నిరోధానికి వారిలో చైతన్యం తేవడమే ప్రధాన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తుందని చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు.
రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా ఆమె స్థానిక వెంకటేశ్వర నగర్లో ఉన్న IMA హాల్లో శనివారం మహిళా సాధికారత భద్రత హక్కులపై ముఖ్య ప్రసంగం చేసిన అనంతరం పోస్టర్ విడుదల చేశారు. లైంగిక వేధింపులు అనేది జరిగితే ధైర్యంగా ముందుకొచ్చి చెప్పేసరికి ఇంకో ముగ్గురు బయటకు, కానీ ఆ రోజు ఒక అమ్మాయి రిపోర్ట్ చేసింది. ఆ అమ్మాయి రిపోర్ట్ చేశాక అన్నాళ్ళు అది భరించడం అవసరం లేదు. అండ్ దే ఆల్సో టోల్డ్ మీ దట్ దే వర్ వార్న్డ్ బై ద సీనియర్స్. కానీ ఆ సీనియర్స్ కూడా తప్పేం చేశారు, చెప్పలేదు. సో ఇమాజిన్ ద నంబర్ ఆఫ్ ఈ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా బాధ్యత తీసుకొని 3 నెలలు అయింది. సో ఈ 3 నెలల్లో కూడా మా దగ్గరికి వచ్చే కేసెస్ బేస్ చేసుకొని కానివ్వండి, లేకపోతే వార్తల్లో వచ్చే కానివ్వండి, ఆ కేసెస్ బేస్ చేసుకొని ప్రభుత్వం కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఎన్నో చర్యలు చేపడుతున్నా కదా, ఇంకా ఎందుకు ఆడపిల్లల మీద అక్కడక్కడ అన్యాయాలు కానివ్వండి, వేధింపులు కానీ గురవుతున్నాయి అని ఆలోచించి దీనికి మార్గం ఏంటంటే కేవలం అవేర్నెస్, అంటే ఆడపిల్లలకు ఉండే హక్కులు, అలాగే వాళ్ళ ప్రొటెక్షన్కి ఏవైతే చట్టాలు ఉన్నాయో అవన్నీ కూడా జనాల్లోకి తీసుకెళ్ళాలి, ఆడపిల్లల్లోకి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఆల్రెడీ రాయలసీమ జిల్లా ఒక 4 డిస్ట్రిక్ట్స్ కవర్ చేశాము. తర్వాత కాకినాడ, దెన్ ఈరోజు రాజమండ్రి రావటం జరిగింది. ఎందుకంటే మేము చూసే కేసెస్లో చాలా వరకు ఏంటంటే దాదాపు ఆడపిల్లలు తెలియనితనం కానివ్వండి, లేకపోతే ఆ వల్నరబుల్ ఏజ్ గ్రూప్లో ఉంటారు. కాబట్టి ఎవరైనా ఒక వ్యక్తి స్నేహం చేసినప్పుడు లేకపోతే వాళ్ళ ట్రాప్లో పడిపోయి చేజేతుల జీవితాలు అనేది నాశనం చేసుకుంటున్నారు. సో ఇలాంటి సెషన్స్ మేము క్రియేట్ చేసి కేవలం యాక్ట్ ఏంటి, ఈ చట్టాలేంటి ఉన్నాయి మీకు హెల్ప్ అనే కాకుండా మేము రోజు చూసే సంఘటనలు ఏదైతే చెప్తున్నాం, ఎందుకంటే నిజంగా చూస్తున్నాం మేము. వైసీపీ విధ్వంసంతో కూడిన విధానాలైతే జనసేన సామాజిక స్పృహ కలిగిన కార్యక్రమాలు చేస్తుందని డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సేనతో సేనాని 2వ రోజు కార్యక్రమంలో శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించిన పవన్ పార్టీని నిలబెట్టేందుకే సినిమాలు చేస్తున్నట్టు వెల్లడించారు. అటు ఇవాళ సాయంత్రం విశాఖ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జనసేన బహిరంగ సభ జరుగుతుంది. మనసిప్పి మాట్లాడుకోవడానికి అందరికీ నేను ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఇక్కడ దాకా రావడం అనేది ఒక భగవంతుడి తాలూకు శక్తి లేకపోతే ఈ రోజున మనం ఇలాంటి పరిస్థితులు ఉండేవాళ్ళం కాదు, ఇలాంటి స్థానంలో కూర్చోబెట్టేవాళ్ళం కాదు. కానీ భగవంతుడు మనల్ని కరుణించాలి అంటే, ప్రకృతి మనకి అనుకూలించాలి అంటే చాలా ఒడిదుడుకుల్ని తట్టుకొని నిలబడగలిగితేనే దానికి ఆ ప్రకృతి సహకరిస్తున్న భగవంతుడు సహకరిస్తాడు. అసలు ప్రయత్నమే చేయకుండా మొత్తం భగవంతుడు మనం నడిపించాలంటే నడవదు, మనం నడవాలి. పార్టీ నేను పెట్టినప్పుడు నిన్న మన ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులందరికీ, మంత్రివర్గ సహచరులకి, అలాగే మన ఎమ్మెల్సీలకి, ఎంపీలకి, మీరు చూడండి, చూడటానికి ఎప్పుడు కూడా ఒక ఎపెక్స్ పాయింట్ మౌంట్ ఎవరెస్ట్ ఒకటే వెళ్తుంది, పైకి కనిపిస్తాం, పీక్ అంటాం. ఆ పీక్ దేని మీద ఉంటుంది అంటే, పిరమిడ్లో ఉండే ఆ పీక్ దేని మీద ఉంటుంది అంటే కింద ఫౌండేషన్ ఎంత ఉంటుంది, లేయర్గా. సో అట్లాగా నేనేంటంటే పిరమిడ్ తీసుకొని ఇప్పుడు నేను సర్కిల్ తీసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ పిరమిడ్ కైండ్ ఆఫ్ లీడర్షిప్ ఏంటంటే మీరందరూ నా కోసం పని చేయండి అని ఉంటుంది. ఇఫ్ యు టేక్ అ సర్కిల్, ఆరిజిన్ పాయింట్ ఎక్కడైతే ఆరిజిన్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఉండవు, ఒకటే చోట కలుస్తుంది. అది ఎక్కడైతే మొదలుపెట్టి నువ్వు అక్కడ తిరిగి రావాలి. సో ఇది యూనివర్స్ తాలూకు సింబల్. అంటే మనకి అండపిండ బ్రహ్మాండం ఉంటాం కదా, ఇట్స్ ఎ ఓవల్ షేప్డ్. సో నేను అనుకుంది ఈ ఇన్ఫినిట్ లూప్ ఇది. అంతేగాని మనం ఎందుకంటే పిరమిడ్ కైండ్ ఆఫ్ లీడర్షిప్ నేను నమ్మను. జనరల్గా మేనేజ్మెంట్ స్ట్రక్చర్స్లో ఇస్తారు, కానీ మనం
అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే చూడటానికి నేను ఎక్కడ ఉన్నానో మీరు మీ నియోజకవర్గాల్లో దూరంగా ఉన్నారు అనుకుంటాం. కానీ అది ఏది కలుపుద్దంటే భావం ఇలాగ తీసుకొచ్చి. తూర్పు గోదావరి జిల్లా బార్ల కేటాయింపు కార్యక్రమం శనివారం రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్ కృష్ణనాయక్ అధ్యక్షతన జిల్లా ఎక్సైజ్ అధికారి సిహెచ్ లావణ్య పర్యవేక్షణలో జరిగింది. ఈ సందర్భంగా ఓపెన్ కేటగిరీలో మొత్తం 22 బార్లకు గాను కేవలం 6 బార్లకు మాత్రమే దరఖాస్తులు అందాయన్నారు. రాజమహేంద్రవరం నగరానికి చెందిన 6 మంది ఒక్కో బార్కు ఒక్కొక్కరు దరఖాస్తు చేయక లాటరీ విధానంలో ఎంపిక చేయటం జరిగిందన్నారు. ఓపెన్ కేటగిరీ గోదావరి జిల్లాలో అంటే మొత్తం 25 బార్లకు గాను నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 22 ఓపెన్ కేటగిరీ, 3 గీత కులాలకు సంబంధించి 22 ఓపెన్ కేటగిరీలో గాను మనకి 6 బార్లకి 4 అప్లికేషన్ రావడం జరిగింది. సో 4 అప్లికేషన్ వస్తేనే డ్రాక్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆ విధంగా మనకి ఓపెన్ కేటగిరీలో 22 బార్లకు గాను 6 బార్లకి 100 పార్టిసిపేట్ చేయాలి. అలాగే గీత కులాల్లో 3 బార్లకు గాను మనకి 19 అప్లికేషన్స్ రావడం జరిగింది. ఆ 3 డ్రా ఎలిజిబిలిటీ వచ్చింది. 3 బార్లకు డిస్పోజ్ ఓవరాల్గా 43 అప్లికేషన్స్ వచ్చాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఓవరాల్గా 43 అప్లికేషన్స్. కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి 7 శనివారాల నోము నోచుకునే భక్తులు వేల సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం గోవిందనామ స్మరణతో మారుమోగింది. భక్తులు మాడవీధుల్లో 7 ప్రదక్షిణలు చేసి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. క్యూ లైన్లు అన్ని భక్తులతో నిండిపోయాయి. వచ్చిన భక్తులకు ఇబ్బందులు లేకుండా దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విశాఖ నగరానికి తలమానికంగా గత ప్రభుత్వం నిర్మించిన రిషికొండ రిసార్ట్స్ పై వైఎస్ జగన్ ప్యాలెస్ అంటూ తప్పుడు కూతలు కూసిన కూటమి నేతలు ఈ రోజు వాటిని ప్రభుత్వ భవనాలుగా పేర్కొంటూ జీవో ఎలా జారీ చేశారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. అయితే విశాఖపట్నం విచ్చేసినప్పుడు ఈ మధ్యకాలంలో ఈ ప్రాంత ప్రజలకు సంబంధించినటువంటి ఆత్మగౌరవమైనటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో
దాదాపు 6,000 మంది కార్మికులు రోడ్డున పడిపోయారు. వేలాది కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. మా పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది అనేటువంటి స్థితిలో వేలాది కుటుంబాలు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎవరు కూడా ప్రభుత్వ పరంగా ఒక భరోసాని కానీ వారికి ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. పైపెచ్చు చులకనగా వారి గురించి మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా చూసాం. సహజంగా గడిచినటువంటి 15 మాసాలుగా రాష్ట్రంలో ఎప్పుడు ఏ రకమైనటువంటి సెన్సిటివ్ ఇష్యూ వచ్చినా రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి రాష్ట్ర వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఏ అంశం వచ్చినా సరే దాన్ని డైవర్ట్ చేయడానికి కావాల్సినటువంటి అంశాలన్నింటినీ కూడా తీసుకొని రావడం, ప్రజల్ని డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారిని బూచిలా చూపించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటి సర్వసాధారణంగా గడిచినటువంటి 15 మాసాలుగా మనం చూస్తూ ఉన్నాం. వీరు కూడా ఏమైపోయిందంటే గడిచినటువంటి 15 మాసాలుగా విశాఖపట్నం వస్తే ఆ రోజు మా ప్రభుత్వంలో రిషికొండ దగ్గర నిర్మించినటువంటి రిసార్ట్ ఏదైతే ఉందో అది ఒక ల్యాండ్ మార్క్ లాగా అయిపోయింది. అంటే ఒక టూరిజం డెస్టినేషన్ అయిపోయింది. వాళ్ళకి వచ్చినటువంటి ప్రతిసారి ఏ పార్టీ నాయకులు వస్తే ఆ పార్టీ నాయకులు రావడం, ఆ రిసార్ట్ టూర్ వేయడం, బయటకు వచ్చి సెల్ఫీలు తీసుకోవడం, ఆహ్లాదంగా సముద్రాన్ని ఆస్వాదించడం, ఇది సర్వసాధారణంగా గడిచినటువంటి 15 మాసాలుగా స్థానిక శాసనసభ్యుడి దగ్గర నుంచి, స్థానిక మంత్రుల దగ్గర నుంచి, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు, కూటమిగా ఉన్నటువంటి రాజకీయ పార్టీల దగ్గర నుంచి, ఆ పార్టీ అధినాయకుల దగ్గర నుంచి, ఆ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుల దగ్గర నుంచి అందరికీ కూడా ఒక టూరిస్ట్ డెస్టినేషన్ అయిపోయింది. ఊరూరా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ రూపాల్లో కొలువుదీరిన గణనాథుని విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలో కొలువైన లంబోదరుడిని 2.35 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో సుందరంగా అలంకరించారు. 20 ఏళ్ల కిందట లక్షలతో ప్రారంభమైన ఈ అలంకరణ ప్రస్తుతం 2.35 కోట్లకు చేరిందని నిర్వాహకులు తెలిపారు. కరెన్సీ నోట్లతో ముస్తాబైన విఘ్నేశ్వరుడిని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అనంతపురం జిల్లా కదిరి యాకాల చెరువుపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ముందుగా వినాయకుడు నిమజ్జనం చేశామన్న కారణంతో టీడీపీ నేతలు తమపై దాడి చేశారని వైసీపీ నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు. గుడిలోకి కూడా రానివ్వలేదని, ఇళ్లలోని వస్తువులు, బైక్లు ధ్వంసం చేసి ఇష్టారీతిగా కొట్టారని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. కదిరి మండలం ముత్యాల చెరువు గ్రామం యాకాల చెరువుపల్లిలో నిన్నటి దినం నిమజ్జనంలో గొడవ జరిగింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు గుడి దగ్గరికి రాకూడదు, ఈడ విగ్రహం పెట్టకూడదని వాళ్ళు ఒకటే గొడవ చేస్తూ ఉంటే ఆ గొడవలు ఎందుకులే రామాయణం వద్దు అనే ఉద్దేశంతో మేము వేరే విగ్రహం పెట్టుకోవడం జరిగింది. ఆ విగ్రహాన్ని నిన్న ఊరేగింపుగా తీసుకొస్తా అంటే మామూలుగా ఏ దావ అయితే వస్తున్నామో ఆ దావ ఉంచి రాకుండా వాళ్ళు అడ్డుకొని పోనీకుండా పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరిగింది.
తర్వాత మేము వేరే రూట్లో వెళ్ళి వినాయక నిమజ్జనం చేసేసి వచ్చేటప్పుడు సుమారు 7 గంటల సమయంలో కరెంటు పీకేసి ఊర్లో దాదాపుగా 10-15 మంది మీద దాడి చేయడం జరిగింది. ఇండ్లు ధ్వంసం చేయడం జరిగింది, వాకిళ్ళు పగలగొట్టడం జరిగింది, బండ్లు కూడా 3-4 అయితే పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. ఇదంతా చూస్తూ కూడా పోలీసులు నిమ్మకు నీరెక్కినట్లే ఉన్నారు తప్ప ఏమి చేయలేకపోయారంటే ఇది ఎంత విడ్డూరమో మీకే అర్థం కావాలని. గుడి దగ్గరికి రాకూడదు, మేము టీడీపీ వాళ్ళమే, మేమే ఉండాలి, మేము వైసీపీ పార్టీ అయి ఉండబట్టే వాళ్ళు ఈరోజు టీడీపీ అధికారంలో ఉందనే ఉద్దేశంతో విపరీతమైన గొడవలు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికి నా పైన 4 కేసులు పెట్టడం జరిగింది. అయినా కూడా మేము ఓర్చుకొనే పోతున్నాం. కానీ ప్రతిసారి ఇదే విధంగానే ప్రతి విషయంలో కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా అదే జరుగుతూనే ఉంది. ఇదే ఈ టీడీపీ సాంప్రదాయమా అని నేను అడుగుతాను. ఈరోజు ముందు పెడతానేది ఒక విగ్రహమే, ఆ విగ్రహానికి అందరము కలిసే పెడతా ఉన్నాం. టీడీపీ అధికారం వచ్చిన తర్వాత మీరు ఇక్కడికి రాకూడదు, మీరు పెట్టుకుంటారో ఏం చేసుకుంటారో మీ గుడి దగ్గరికే రాకూడదు, మేము విగ్రహం పెట్టుకుంటామని ఊరాతి టీడీపీ పార్టీ మా పైన ఇంత విధంగా మేము వైసీపీ అనే ఉద్దేశంతోనే గుడి దగ్గరకు రాకుండా ఈ విధంగా దాడులు చేస్తూ ఉంటే మేము ముందు ఒక విగ్రహమే పెడతా ఉన్నాం. మేము మా పార్టీ వచ్చింది టీడీపీ అధికారంలో ఉంది, మేము టీడీపీ వాళ్ళము, మీరు వైసీపీ వాళ్ళు గుళ్ళు దగ్గరకు రాకూడదనే ఉద్దేశంతోనే మీరు వేరే విగ్రహం పెట్టుకోవాలని ఆర్డర్ వేయడం జరిగింది. ఆర్డరే కాదు, హుక్కుం కూడా జారీ చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఈరోజు. అదేవిధంగా ఈరోజు ఇంత గొడవ జరగడానికి కూడా పోలీసులు అక్కడే ఉన్నారు. మేమే చెప్పాం, సార్ వాళ్ళ ముందు వెళ్ళిపోండి, మేము వెళ్ళకపోతాము కావాలంటే అని చెప్తే కూడా అవసరమైతే మీరు కొట్టుకోండి, మీరు ఏం చేసుకుంటారో మీరు కొట్టుకోండి, మళ్ళీ చూద్దామని చెప్తారే తప్ప అక్కడ ఎక్కడ న్యాయం జరిగిందైతే లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పరమ సముద్రం వద్ద కృష్ణమ్మకు జలహారతి, ప్రతి చెరువుకు నీళ్లిచ్చే బాధ్యత నాది చంద్రబాబు. కనీసం రైతుకు యూరియా కూడా ఇవ్వలేని విజనరీ చంద్రబాబు మండిపడ్డ కాకాని గోవర్ధన్ రెడ్డి. రౌడీలు గుండాలకు భయపడే తత్వం నాది కాదు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. గత ప్రభుత్వంపై చేసిన దుష్ప్రచారానికి క్షమాపణలు చెప్పాలి అమర్నాథ్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.